ఇది గజేంద్రవనం. భూమి పుట్టినప్పుడు బహుశా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దేవుళ్ల పర్యవేక్షణలో ఈ మహాగజేంద్రుడి విగ్రహాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని చూసిన మానవుడే లేడు. ఎందుకంటే ఇదొక రహస్య ప్రదేశం. కేవలం ఆ గజేంద్రుడి ఆజ్ఞతో మాత్రమే మనిషికి కనపడే మహాపర్వతం. ఈ వనంలో మొట్టమొదటిసారి వేల శతాబ్దాల తర్వాత మానవుడి పాదం పడబోతుంది. ఈ జియో రేట్లు పెరిగాక నెట్ క్వాలిటీ తగ్గించేసినట్టున్నాడు అంబానీ మామ. పట్టుమని పావుగంట రీల్స్ చూసామో లేదో అలా అయిపోతుంది 1.5 GB డేటా. ఛ! ఒరే అల్లుడే, ఇటు రారా. ఈయనొకడు మొగుడు పెళ్ళాన్ని నస దొబ్బినట్టు దొబ్బుతాడు. పెళ్లి కాలేదనే ఫ్రస్ట్రేషన్ మా మీద తీర్చుకుంటున్నట్టున్నాడు. వస్తున్నా ఆగు మామా. ఒరే పనికిమాలినేదవా, అన్నీ నేనే గుర్తు చేయాలి నీకు. వినాయక చవితి వస్తుంది కదరా, అసలు ఏర్పాట్లు మొదలెట్టావా లేదా ఇంకా? మామా నీదే లేటే. వినాయక చవితి ఈసారి మోగిపోవాలి. గ్రాండ్ గా ఎలా ప్లాన్ చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నా. రీల్స్ చూస్తూ ఆలోచిస్తున్నావా? మామా చెప్పాగా, గట్టిగా చేద్దాం. ఒరే పనికిమాలినేదవా, పండగ దగ్గర పడుతుంది. చందాలు వెయ్యాలి, బొమ్మ కొనాలి, పందిర్లు వెయ్యాలి. అబ్బో బోలెడు పనులున్నాయి. మూసుకొని చందాలు ఎప్పుడు వేద్దామో ప్లానింగ్లు చెయ్యి. అలాగే మామా. కూల్ కూల్. మామా నాన్నని కూడా పిలిపిద్దాం. మనతో పాటు ఫెస్టివల్ ఎంజాయ్ చేసి వెళ్తాడు. ఆయన ఊరు దాటి రావాలిగా. పిలుద్దాం మామా, ఖచ్చితంగా వస్తాడు. సర్లే ఫోన్ చెయ్యి. అలాగే. నాన్నతో కలిసి చందాలకెళ్దాం, బాగుంటది. ఏ, హలో నాన్న. చెప్పరా ప్రసాదు. నాన్న వినాయక చవితి వస్తుంది కదా, ఈసారి పండక్కి నువ్వు ఇక్కడికొచ్చేయి. అందరితో కలిసి చేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒరే నాకు పండగ ఈ ఊళ్ళోనే చేసుకోవాలనే ఇష్టం కదరా ప్రసాదు. ఇక్కడ వదిలేసి రావడం అంటే నచ్చదు. నాన్న ఈసారికి ఏం కాదులే, వచ్చేయి. ఏమోరా, నాకిక్కడే పండగ చేసుకోవడం అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఏటనియా ఏదో చేసుకోవాలంటున్నావు? ఒరే ఎర్రసీను, మన ప్రసాద్ గాడు ఈసారి వినాయక చవితికి అక్కడే పిలుస్తున్నాడు. నాకిక్కడ ఉండడమే ఇష్టం కదరా, అదే చెప్తున్నా. ఎవరు బాబయ్యా? ఎవర్రా? ఎర్రసీనునా? ఒరే అల్లుడు, వద్దు వద్దని చెప్పరా, రావాల్సిన అవసరం లేదని చెప్పరా. వస్తే రాన్లే మామ, ఏమవుద్ది? ఒరే, గాయమైన గుండె మీద కారం చల్లుతాడు ఆడి ఎటకార ప్రాసలతో. కరెస్టే కదనియా, మన ఊర్లో చూసి బోర్ కొట్టేసింది. నువ్వు వస్తానంటే రా, లేదంటే మేము వెళ్ళిపోతాం. వద్దని చెప్పరా అల్లుడు. ఎలా చెప్తావు డైరెక్ట్ గా అలా? ఏట్రా ప్రసాద్, ఏటిని పక్కనాడు గింజేసుకుంటున్నాడు ఏటట? అది ఏమో బాబాయ్, నువ్వే మాట్లాడు. దుర్మార్గుడా. హలో. ఏంట్రా వెంకట్రావు, అంటే ఏంటి ఇప్పుడు మేము రావద్దంటావు మరి? నా ఉద్దేశం అది కాదు ఎర్రసీను, అనవసరంగా వచ్చి ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడతారు అని. మా ఇబ్బందులు మేము పడతాం, నీకెందుకురా? అదేదో నువ్వే మాకు 3 పూట్లు తిండి పెట్టి మా ముడ్డీలు కడుగుతున్నావు అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. బాబు గారే, నేను వచ్చేస్తాను మీతో పాటు. నువ్వు ఉండ్రాడు, నాకే ఎంట్రీ లేదంటే నువ్వు బాల్కనీ టికెట్ కావాలంటావు. మీరెన్నైనా చెప్పండి బాబు గారే, మీరెక్కడుంటే నేను అక్కడే, అంతే. సర్లే సావు. సర్లేరా ఎర్రసీను, నా బదులు మీరు వెళ్ళండి, నేనిక్కడే చేసుకుంటాను పండగ. ఇన్నావా వెంకట్రావు? ఆ? అది మ్యాటర్. అన్నయ్య బదులుగా మేము వచ్చేస్తున్నాం మరి. తగలడండి. ఒరే పనికిమాలిన సన్నాసి, ఏదో ఒక పెంట చేయకుండా ఉండలేవు కదరా నువ్వు. నేనేం చేశాను? వాళ్ళు వస్తా అంటే అయినా నాన్నని పిలిచాను, కానీ వాళ్ళు వస్తున్నారు. కాసేపు నాతో మాట్లాడకు, బీపీ పెరిగిపోతుంది. ఎల్లే పనికిమాలినదేవా. ఒరే అల్లుడు, అంతా రెడీనా? రెడీ మామా. ఒరే కాశీ, నువ్వు? నేను కూడా రెడీ రమ్ము. ఈసారి చందాలు ఫుల్ గా కలెక్ట్ చేసేద్దాం.
పదండి బయలుదేరుదాం. మేం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మేము వస్తాం మీతో పాటు. వచ్చేసారు. అవునండి బాబు, మా బాబు గారు లేకుండా ఎటు వెళ్ళిపోతారేటి? కనీసం మర్యాద కూడా ఇయ్యట్లేదు వీళ్ళు బాబు గారు మీకు. ఇస్తారులేరా, నువ్వు పరువు తీయకు, ఉండు కాసేపు. ఎర్రసీను, ఇది మన ఊరు కాదు నీకు నచ్చినట్టు ప్రవర్తించడానికి. ఇక్కడ నేను చెప్పినట్టు ఉండాలి. నాకు నచ్చినట్టు నేను నడుచుకోవడానికి నేనేమైనా ఎర్రోన్నా? నీకు నచ్చినట్టు పడుండడానికి నేనేమైనా పనోన్నా? అందరికి నచ్చినట్టు నడుచుకుందాం పద. ఈ ఎదవ ప్రాసలకే మాకు మండేది. మండితే నీ ప్రాబ్లం అవుద్ది గాని నాదెట్టవుద్ది వెంకట్రావు. మామా ఇంకా టైం అవుతుంది, పద. పదరా పద. చేతులు చాచి చందాలు అడుక్కుంటే పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందని మా పెద్దలు చెప్పారు. పాపాలు పోవాలంటే కాస్త ఆ నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి మరి. ఈడేంట్రా, ఈడు నా పెళ్ళం కన్నా దారుణంగా తగులుకున్నాడు ఈడు. మామా ఇంకా బయలుదేరదామా, లేదంటే ఇక్కడే సొల్లేసుకుంటూ కూర్చుందామా? పదే పదే. ఒరే కాశీ, ఈసారి కలెక్షన్లు చాలా గట్టిగా ఉండాలిరా. అవునరమ్మో, అస్సలు తగ్గేదేలే. పండగ విషయంలో కూడా తగ్గేదేలే. ఏంట్రా వెంకట్రావు, అందరూ ముక్కుమ్మడిగా ఎక్కడికి బయలుదేరారు? ఆ, వినాయక చవితి వస్తుంది కదా మాస్టారు, చందాల కోసం బయలుదేరాం. ఓహో అవునా? ఈసారి ఎలాగైనా గణేశుణ్ణి మెప్పించి డైవర్స్ కొట్టేయాలరా. అయితే బాగా బరువైన చందా ఇవ్వండి సార్. ఒక 50 కేజీలు సరిపోతాయా? అంత డబ్బులు నీ దగ్గర ఎలా వచ్చిందిరా మాస్టర్? డబ్బు కాదురా, నన్నే చందాగా తీసుకో. దేవుడి కోసం ఎలాంటి పనైనా చేస్తా. ఆయన సన్నిధిలో ఉండి సేవ చేసుకుంటా. అంటే 0 రూపీస్ రమ్మో. సర్లే, సేవనెందుకు కాదనాలి? మనతో జాయిన్ అయిపో. థ్యాంక్స్ రా. ఇంక పద. ఆగండ్రా, ఆగండి. ఆహా, ఎన్ని రోజులైందిరా మిమ్మల్ని చూసి. ఎక్కడికెళ్తున్నారా అంతా? వినాయక చవితి ఉంది కదరా రాముడు, చందాలకెళ్తున్నాం. నువ్వు కూడా చందా ఇవ్వు. ఒరే, ఎప్పుడు లారీ స్పాన్సర్ చేసేది మీకు మనమే కదరా, ఇంకా చందా ఎందుకు స్పెషల్ గా? సర్లే అయితే. నేను మీతో పాటు వచ్చేస్తాను పదండ్రా, మామూలుగుండదు. నువ్వెందుకురా? ఓర్ని దుంపతేగ, మేము పుణ్యం కట్టుకుంటాంరా బాబు. సర్లేరా రాముడు, పద. అమ్మా, అలిసిపోయారా కుంటాడా? మరి వినాయక చందా ఎత్తడం అంటే పంపు షెడ్ కింద కూర్చొని సిట్టింగ్ వేసినంత ఈజీ అనుకున్నారేంటి బాబు గారు మీరు? సర్లే ఇంక ముయ్. పోయినసారి కన్నా ఎక్కువ తిరిగాం, కానీ ఈసారి చందా వసూళ్లు చాలా తక్కువయ్యాయిరా అల్లుడు. అవును మామా, అయినా వినాయకుడు ఏమేం ప్లాన్ చేశాడో ఏంటో అంతా ఆయనే చూసుకుంటాడులే. వెంకట్రావు, వెంకట్రావు రారా జనార్దన్. వెంకట్రావు మా ఇంటికెళ్లారంట చందాల కోసం నిర్మోహమాటంగా. అవునురా, నువ్వు లేవని వచ్చేశాం. వెంకట్రావు, ఈసారి నేను చందా ఇవ్వలేను, కానీ వినాయకుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ నేనే స్పాన్సర్ చేస్తాను బ్రహ్మాండంగా. పాచిపోయిన జంతికలా? దేవుడికి అలాంటివి ఎందుకు వండి పెడతానురా అబ్బాయి, బ్రహ్మాండంగా ఫ్రెష్ వండి పెడతాను. సర్లేరా జనార్దన్, దేవుడంతేరా, ఆయన కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయనే చేసుకుంటాడు. మనం జస్ట్ ఫాలో అయితే చాలు. ఇంకా మనం పందిరి ఏర్పాట్లు చేసుకుంటే చాలు. ఒరే, కాస్త ముందుకెళ్తే ఒక మంచి అడవి ఉంది. అక్కడ ఒక మంచి కొబ్బరి తోట ఉంది. అక్కడికెళ్ళి కొబ్బరాకులు తెంపుకొచ్చేద్దాం. పందిరి బ్రహ్మాండంగా వేసేయచ్చు, మామూలుగుండదు. సూపర్ రా రాముడు, పందిరి గ్రాండ్ గా ఉంటది. పదండి బయలుదేరదాం. పదండి పదండి. పండక్కి ఎంజాయ్ చేద్దామని వస్తే ఈళ్ళెంట్రాకుంటాడా, అడవిలో తిప్పుతున్నారు. పండగ చేయాలంటే పందిరేయాలి కదండి బాబు గారే. పదండి పదండి. ఒరే రాముడే, ఇంకెక్కడ్రా? ఒరే, ఇది దాటేస్తే కొబ్బరి తోటరా. ఒరేమో, ఇదేంట్రా, అక్కడేదో ప్లేస్ ఉందిరా. ఎక్కడ్రా? అదిగో అక్కడే. అక్కడేం లేదులేరా, పదండి. ఒరే,
ఏదో ఉన్నట్టుందిరా, పదండి వెళ్ళి చూద్దాం. పదండి. ఏ ప్రపంచం పుట్టిన నాటి నుండి మానవుడి అడుగు గజేంద్రవనంలో పడింది. స్వాగతం, అద్భుత ప్రదేశానికి స్వాగతం. ఇదేంట్రా ఇంత బ్రహ్మాండంగా ఉంది? కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయిరా వర్మ. ఒరే అల్లుడు, పైన వినాయకుడి చేతి మీద ఒక గుడి ఉంది. అక్కడికెళ్ళి మొక్కుకొనొద్దాం పదే, మన పండగ బాగా జరగాలని. పదం మామ. ఈ గజేంద్రవనంలో అసలు సిసలైన రహస్యం దాగి ఉన్నది ఇక్కడే. స్వయంగా విఘ్నేశ్వరుడి పాదాలని తాకిన అపురూపమైన రాయి. అది మానవుడు తాకితే కాలాలు మారిపోతాయి, శతాబ్దాలు తారుమారవుతాయి. ఇక్కడ ఏమీ లేదు, పదండి వెళ్దాం. పదరా అబ్బాయి. ఆ రాయి ఏం చేస్తావురా? పడే పడే. చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది సార్, అందుకే తీసుకున్నా. ఇంకా పదండి, ఇంకా కొబ్బరాకులు తెంపుకోవాలి. ఇదేంట్రా కుంటాడా, లోపలికి అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చామో లేదో వేరేలా కనపడుతుంది ఈ ప్రాంతం. బ్రిటిష్ పాలకుల కాలం ఆరంభం